యెహోవా అన్న పదం కానీ పాత నియమ గ్రంథంలో ఎక్కడ కూడా యేసు అనే పదం లేదు. సరే ఇప్పుడు యేసుకు బదులు ఇమ్మానుయేల్ పెట్టుకుని నేను పూజించుకోవచ్చా? చెప్పండి. ఇప్పుడు నేను యేసుని తీసేసి ఇమ్మానుయేల్‌గా పెట్టి నేను ప్రార్థన చేసుకోవచ్చా? పుట్టకముందే ఈయన కార్చి రక్తం కార్చేసి సిలువలో కార్చి ఉంటాడు. ఆయన నమ్ముకోవాలి పరలోకం. ఇది ఎంత అజ్ఞానపు సిద్ధాంతము, ఎంత మూఢనమ్మకం అంటే అది మాటల్లో చెప్పలేము. జాన్ బాల్ ఎట్లాంటి వారు? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వైజాగ్లో పాస్టర్ కర్మోజ్ అని ఒక పాస్టర్ ఉన్నారు. ఆయన వచ్చేసి పాస్టరు వాళ్ళ అమ్మకి ఈయనకు గొడవలు వచ్చి విడిపోయారు. 6 లక్షలు దాటి కోట్ల రూపాయలు కూడా ఆదాయానికి వెళ్తున్నాడు అని అనుకోండి. అప్పుడు జాన్ బాల్ ఏం చేస్తాడు? మిగతా ఏ పాస్టర్లను కూడా నేను తిట్టాడు. మిగతా ఏ పాస్టర్ జోలు కూడా పోడు. సో ఇప్పుడు ఈయనకు వ్యాపారం బాగుంది, ఈయన సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. పాస్టర్లు అందరూ ఏ 2 చర్చిలకు ఏ ఇద్దరి పాస్టర్లకు పడకపోయినా ఇప్పుడు నీ వ్యాపారం నా వ్యాపారం ఇద్దరిది పోతుంది కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం కలిసి పోరాటం చేద్దామని చెప్పేసి వీళ్ళందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు ఏంటంటే నా పుస్తకం మీద డిబేట్ జరిగిద్దని నాకు ఎప్పుడో తెలుసు. ఇది 3 సంవత్సరాల క్రితం నేను పుస్తకం రాసేటప్పటికి 1కి 10 సార్లు ఆలోచించి నేను రాశాను. నా పుస్తకం మీద డిబేట్ అంటే నేను ఎప్పుడు ప్రిపరేషన్ నాకు అవసరం లేదు. ఎందుకంటే ఈ పుస్తకం మీద ఇటువంటి డిబేట్లు జరుగుతాయి, భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు కేసులు పెడతారు, ఇటువంటి వాళ్ళు వస్తారని చెప్పి నేను 3 సంవత్సరాల క్రితమే ఆలోచించే నేను ఇది రాయడం అనేది జరిగింది. ప్రిపేర్ అయిపోయి ఉన్నారు, ప్రిపేర్ అయి ఉన్నాను. నా పుస్తకం ప్రిపేర్ ఉన్నాను. సెకండ్ వన్ వచ్చేసి నేను కరెక్ట్గా ఆన్సర్లు ఇచ్చా. ఇప్పుడు పాస్టర్లు పాములు ఎత్తి పట్టుకుంటారా? ఆయన సమాధానం చెప్పాడా? అది యేసు ప్రభు దేవుడు అని బైబుల్ ఎక్కడుంది? క్లియర్ స్టేట్మెంట్. ఆయన సమాధానం చెప్పాడా? అది యేసుకే అవమానం. అది అంటే యేసు ప్రభు బైబుల్లో ఎక్కడుంది అనేసి అంటే ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఇప్పుడు లయన్ అని ఇంగ్లీష్ లో అంటారు, సింహం అని తెలుగులో అంటారు. అదే విధంగా ఓల్డ్ టెస్టమెంట్ లో అదే యేసు పేరుని ఇమ్మాన్యుయల్ గా పేరు పెడతారు అని చెప్పారు. మారవు, చిన్న మాట, పేర్లు పెట్టారు అని చెప్పారు. అండ్ దాని తర్వాత ఇమ్మాన్యుయల్ అనేది ఓల్డ్ టెస్టమెంట్ లో, న్యూ టెస్టమెంట్ కి వచ్చేసరికి యేసు అనే పేరు వాడుకలో ఉంటుందనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనుషుల పేర్లు మారవు. నా పేరు ప్రవీణ్, ఇంగ్లీష్ లో ప్రవీణే, హిందీలో ప్రవీణే, ఏదైనా అట్లా. మరి ఇది అక్కడ ఎందుకు మాట్లాడలేపారు మీరు? నేను చెప్తున్నాను అదే. ఓకే, అవి జంతువుల పేర్లు, అవి మారుతాయి. మనుషుల పేర్లు అన్నప్పుడు ఇదే. పోనీ ఇమ్మానుయేల్ అన్నారు అనుకోండి, ఓకేనా? ఇప్పుడు ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఏదైతే ఉందో ఆయన చెప్పిన దానికి యెషయా గ్రంథానికి ఈ ఇమ్మానుయేల్ కాదు అని చెప్పేసి ఆల్రెడీ శివశక్తిలో గట్టిగా డిబేట్ జరిగింది. అక్కడ ఆయన ఒప్పుకున్నాడు, అవును కదా కాదు కదా అని చెప్పేసి. ఈ పాయింట్ మీద అక్కడ రైజ్ అయింది, అక్కడ శివశక్తి ఛానల్లో జరిగింది. అన్ని క్లియర్ ఆధారాలను చూపించాడు. మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ అడుగుతున్నాడు. 100 సార్లు ఆన్సర్ చెప్పి మీరు అదే క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా యెహోవా అన్న పదం కానీ పాత నియమ గ్రంథంలో ఎక్కడ కూడా యేసు అనే పదం లేదు. సరే ఇప్పుడు యేసుకు బదులు ఇమ్మానుయేల్ పెట్టుకుని నేను పూజించుకోవచ్చా? చెప్పండి. ఇప్పుడు నేను యేసుని తీసేసి ఇమ్మానుయేల్‌గా పెట్టి నేను ప్రార్థన చేసుకోవచ్చా? ఇప్పుడు ఒక యేసు ప్రభు ఫోటో పెట్టి ఇది ఇమ్మానుయేల్ అని అనుకోవచ్చా? ఏంటిది? ఇప్పుడు వీళ్ళు దేవుడు అనేవాడు అనేక రకాల, వీళ్ళు దేవుడు అనే దానికి ఒక పేరు పెట్టేశారు, యేసుక్రీస్తు, అంతే. ఈ పేరుతో పూజించాలి. ఇప్పుడు ఏమంటుండు, ఈ పేరు అక్కడ వేరే ఇమ్మానుయేల్‌గా ఉంది అంటే ఇమ్మానుయేల్ పేరుతో పూజించుకోవచ్చా? ఇలా ఉంటాయి కదా రకరకాలుగా. కాబట్టి ఏంటంటే అక్కడ చెప్పినటువంటి అక్కడ ఇమ్మానుయేల్‌కి ఇక్కడ సంబంధం లేదు. పాత నిబంధన గ్రంథంలో అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాస్టర్లు చెప్పాల్సింది. ఇప్పుడు పాస్టర్లు చెప్పేది యేసు ప్రభు ఆయన దేవుడు, ఆయన 2వ రాకడ వస్తుంది, ఆయన మీరందరూ నమ్ముకొని రెడీగా ఉండండి, బాప్తిసాలు తీసుకోండి, ఆయన త్వరలో రానున్నాడు, ఆయన కోసము, ఆయన మీరు చేసే పాపాలందరి కోసము సిలువలో రక్తం కారుస్తాడు కదా. ఈ పాయింట్ పాత నిబంధన గ్రంథం ఎక్కడ లేదు. ఓల్డ్ టెస్టమెంట్లో ఎక్కడ లేదు. ఓల్డ్ టెస్టమెంట్లోనే, ఐ మీన్ న్యూ టెస్టమెంట్లో ఉంది. న్యూ టెస్టమెంట్లో యేసు ప్రభు ఒక ప్రవక్తగా రావడము, ప్రవక్తగా వచ్చి ఫెయిల్ అయిపోవడము, డిఫరెంట్ వర్షన్స్లో 4 సువార్తలలో 4 రకాల కాంట్రాడిక్షన్స్ జరగడము, ఆ తర్వాత ఈయన సిలువలో చనిపోవడము. ఈయన సిలువలో చావడానికి గల కారణం కూడా కొన్ని ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి యూదుల చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళాడని, అలాంటి కొన్ని కారణాల వల్ల ఈయనను పట్టుకోవడము, అది కూడా ఒక పొలిటికల్ జరిగింది. ఆయన పట్టుకున్న తర్వాత సిలువ వేయడము, ఆయన చనిపోవడం, రక్తం కారణం అనేది జరిపింది. కానీ వీళ్ళు ఏ విధంగా అంటే ఆయన చనిపోవడానికి మనం చేసే పాపాలకి లింక్ ఉందని, ఇప్పుడే కాదు తర్వాత రాబోయే తరాలు, ఆ తర్వాత రాబోయే తరాలు, అసలు మనుషులు పుట్టకుండా రాబోయే వాళ్ళు కూడా పాపాలు చేస్తారు. వాళ్ళ పాపాల కోసం ముందే రక్తం కార్చాడు. ఆ రక్తం కార్చిన కాన్సెప్ట్ నమ్ముకోవాలి. అట్లీస్ట్ ప్రపంచం మొత్తంలో 0.1% బ్రెయిన్ పనిచేసిన, బ్రెయిన్ మొత్తం అవసరం లేదు, అట్లీస్ట్ 0.1% ఎల్కేజీ స్టూడెంట్ కూడా అసలు ఇదేం లాజిక్ అంటాడు. నేను ఇంకా పుట్టలేదు, పుట్టకముందే
ఈయన కార్చి రక్తం కార్చేసి సిలువలో కార్చి ఉంటాడు, ఆయన నమ్ముకోవాలి పరలోకం. ఇది ఎంత అజ్ఞానపు సిద్ధాంతము, ఎంత మూఢనమ్మకం అంటే అది మాటల్లో చెప్పలేము. నాకు ఒక చిన్న క్వశ్చన్ కూడా ఉంది. మనకి సంతోష్ ఘనాపాటి గారు అని చెప్పేసి ఒక ఆయన మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆయన్ని నేను క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు క్రిస్టియన్స్ దానిలో మొదటి పేరెంట్స్ అంటే ఆదం అవ్వ అని చెప్తున్నారు. మరి హిందూస్లో మన ఫస్ట్ పేరెంట్స్ ఎవరున్నారు అని నేను అడిగాను. అడిగినప్పుడు మన హిందూ ధర్మంలో కూడా కశ్యపుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయనకి 12 మంది భార్యలు ఉన్నారు. సో ఆ భార్యల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవరాశులు పుట్టడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇది సాధ్యమా అనేది క్వశ్చన్ మార్క్. మీరు చెప్పండి. నేనైతే ఇది నమ్మను. బట్ హిందుత్వంలో మొదటి దంపతులు ఇలా అయితే రాలేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అది శివుని నుంచి వచ్చినటువంటి అంశాలు, కింకరులు, దాని తర్వాత సమస్త జీవరాశులు అనేది వచ్చిందని చెప్పేసి నేను ఇది సిద్ధాంతాన్ని నమ్ముతాను. శివుడి నుంచి వచ్చి అంటారా మీరు? అంటే శివుని కింకరులు, శివ కింకరులు, అంశులు అని చెప్పేసి అంటారు. కింకరులు అంటే రాక్షసులు ఏమో కదా? కాదు, అంశులు శివుని నుంచి వచ్చిన అంశులు. ఈ శివుని నుంచి వచ్చిన అంశాలు సమస్త జీవరాశి అనేది ఏర్పడింది అని చెప్పేసి అయితే నేను నమ్ముతాను. బట్ ఈ కాన్సెప్ట్ అయితే మరి ఆ గురువు గారు ఏ వర్షన్లో చెప్పారు నాకైతే తెలియదు. ఫైన్, నో ప్రాబ్లం అండి. మనం దాని గురించి కావాలంటే తర్వాత నేను ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. అదే కాకుండా మీ డిబేట్ చేసే విధానం కూడా చాలా వరకు పర్ఫెక్ట్ వేలో అయిపోయింది, అంత బాగానే ఉంది. ఓకే, కాకపోతే ఏంటంటే మీకేమైనా అనిపించిందా నేను ఇంకా ఇంప్రూవైజేషన్ కావాలి? 100% ఇంప్రూవ్ ఎలా అవ్వాలి? ఎందుకంటే నేను ఇప్పటి వరకు రకరకాల ఛానల్లో నేను ఒక్కనే ఇంటర్వ్యూలు ఇచ్చాను. బట్ సోలోగా ఇచ్చాను. ఎప్పుడన్నా ఒక పాస్టర్తో ముందు కూర్చొని డైరెక్ట్గా ముఖాముఖి, అంటే నేను పాస్టర్తో డిబేట్లు చేశాను కానీ ఆన్లైన్లో డిబేట్లు చేశాను. కానీ ముఖాముఖిగా ఎదురుగా కూర్చొని నేను చేయగలుగుతానా లేదా, అసలు నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత? ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి పాస్టర్లు చాలామంది వస్తారు. నేను వాళ్ళందరినీ ఎదుర్కోవాలి. వాళ్ళందరినీ ఎదుర్కోవాలంటే ముందుగా నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత? ఇప్పుడు డిబేట్ లైవ్లోకి పాస్టర్కి ఎదురుగా ఉన్నప్పుడు నేను ఎంతవరకు చెప్పగలుగుతాను కరెక్ట్ సమాధానం అని చెప్పేసి నా కాన్ఫిడెన్స్ లెవెల్ చెక్ చేసుకోవడానికి దానికోసమే నేను చేశాను. బట్ నేను చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాను. అసలు జాన్ పాల్ ఎట్లాంటి వారు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వైజాగ్లో పాస్టర్ కర్మోజ్ అని ఒక పాస్టర్ ఉన్నారు. ఆయన వచ్చేసి పాస్టరు వాళ్ళ అమ్మకి ఈయనకు గొడవలు వచ్చి విడిపోయారు. కర్మోజీ పాస్టర్కి వాళ్ళ అమ్మకి విభేదాలు వచ్చినాయి. తల్లి కొడుకులకి విభేదాలు వచ్చి విడిపోయి 2 వేరు వేరు సంఘాలుగా పెట్టుకున్నారు. పెట్టుకొని ఆ చర్చికి నా కొడుకు చర్చికి ఇంతమంది వస్తున్నారు, నా చర్చికి తక్కువ మంది వస్తున్నారు అని చెప్పేసి ఇటువంటి వాళ్ళ తల్లి కొడుకుల మధ్య విభేదాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఉన్నాయి వీడియోలు. అవి మీరు ఒకసారి పాస్టర్ కర్మోజీ వాళ్ళ మదర్ గారిని కొడితే వస్తాయి. మేము ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నాం. కాకపోతే ఈయన జాన్ పాల్ ఎట్లాంటి వారంటే ఇప్పుడు కర్మోజీ గురించి నెగిటివ్గా 1-2 వీడియోలు పెట్టాడు. వీడియోలు పెడితే అది వాళ్ళ అమ్మ చూసి నా కొడుకు మీద నువ్వు మంచిగా వీడియోలు పెడుతున్నావు, నువ్వు ఇట్లనే కంటిన్యూ చెయ్యి అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఈయనకు 50,000 కూడా పంపించింది, డబ్బులు పంపించింది. దానికి సంబంధించినటువంటి ఆధారం అంటే ఈయన ఒకసారి పాస్టర్ విజయ్ కుమార్తో మాట్లాడేటప్పుడు చెప్పిండు, ఇట్లా నేను పాస్టర్ కర్మోజీ మీద వీడియోలు పెడతాను. వీకేఆర్ అప్పట్లో వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. కలిసి ఉండేటప్పుడు ఈయన విజయ్ కుమార్కి ఫోన్ చేసి ఇట్లాగా పాస్టర్ కర్మోజీ మీద ఇట్లా వీడియోలు పెడుతుంటే వాళ్ళమ్మ నాకు 50,000 ఇస్తుంది నెలకు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అందుకే నేను ఈ వీడియోలు పెడుతున్నాను అని చెప్పేసి అన్నాడు. అనగానే అవును అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి చెడినప్పుడు ఆయన ఒక వీడియో రూపంలో బయట పెట్టాడు. మీకు కావాలంటే వీడియో ప్రూఫ్ ఇస్తాను. అంటే ఎప్పుడైతే ఈ జాన్ పాల్కి ఈ విజయ్ కుమార్కి ఇద్దరికి గొడవ వచ్చిందో, అంటే ఇప్పుడు ఇది పెట్టి కూడా ఒక 1.5 year 2 years అయింది, మ్యాక్సిమం 2 years అయింది. అంటే ఇట్లా ఇప్పుడు ఈయన చాలా మంది పాస్టర్ని విజయప్రసాద్ రెడ్డిని కానీ కల్వర్ సతీష్ని కానీ ఏ పాస్టర్ని పడితే ఆ పాస్టర్ని కానీ పెంతెకోస్తు ఒక సంఘం కానీ, అంటే ఈయన కాకుండా మిగతా పాస్టర్లు అందరినీ కూడా దాదాపుగా 90% అందరితో గొడవలు ఉన్నవాళ్ళే. ఇంతో సఖ్యతగా ఏ పాస్టర్ నాకు తెలిసి ఇప్పుడు లేడు. ఈయనకే ఒక 1000-2000 మంది సంఘం లాగా ఉండి ఒక కార్పొరేట్ పాస్టర్ స్థాయిలో ఉంటే అప్పుడు ఈయన సైలెంట్గా ఉంటాడు, ఏ పాస్టర్ని కూడా విమర్శించడు. ఈయన దశంభాగాలు తీసుకుంటూ ఉంటాడు. ఈయనకు లేకనే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఈయన జాన్ పాలే ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్, రేపన్నాడు ఒక 1000 మందిని పోగేశాడు జనాల్ని. ఒక సంఘం పెట్టి ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తాం కానీ ఒక 1000 మంది జనాలు వస్తున్నారు. వాళ్ళల్లో కనీసం 100-200 మంది కానుకలు ఇస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు. కావాల్సినంత లక్షల్లో ఆదాయం వస్తుంది. ఆ లక్షలు దాటి కోట్ల రూపాయలు కూడా ఆదాయానికి వెళ్తున్నాడు అని అనుకోండి. అప్పుడు జాన్ పాల్ ఏం చేస్తాడు, మిగతా ఏ పాస్టర్లను కూడా నేను తిట్టాడు.
మిగతా ఏ పాస్టర్ జోలి కూడా పోడు. సో ఇప్పుడు ఈయనకు వ్యాపారం బాగుంది, ఈయన సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు కల్వా సతీష్ డిజిటల్ చర్చి కడుతున్నప్పుడు ఈ డిజిటల్ చర్చి వద్దని చెప్పేసి అందరూ పాస్టర్లు అందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. అంటే ఏ విధంగా ధర్నాలు చేశారు? వాళ్ళు చెప్పే అలిగేషన్స్ ఏంటంటే ఈ డిజిటల్ చర్చ్ అనేది వాక్యానుసారం కాదు, ఇది చర్చి, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళందరూ అంటున్నారు. అది నిజంగా వాక్యానుసారమా కాదా అంటే మరి టీవీలో వచ్చేదంతా డిజిటల్ కదా, ఇప్పుడు మొబైల్లో వచ్చేదంతా డిజిటల్ కదా, వీటిని అడ్డుకోవాలి కదా, అది వేరు ఇది వేరంట. అంటే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు కల్వా సతీష్ అనేవాడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ పాస్టర్. ఇప్పుడు ఆయన పలానా గ్రామంలోకి వెళ్ళి మీటింగ్ పెడుతున్నాడు అంటే చుట్టుపక్కల ఉన్న జనాలు, పాస్టర్లు, చర్చిలు, ఆ చుట్టుపక్కల సరౌండింగ్లో కొంచెము 50 నుంచి 100 కిలోమీటర్ల అవతల ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళు కూడా, క్రిస్టియన్స్ అందరూ కూడా వస్తారు మోస్ట్లీ. కాబట్టి ఈయన ఒక చర్చి కడుతుంటే, ఒక డిజిటల్ చర్చి కడితే ఇక్కడ హైదరాబాద్లో ఈయన వాక్యం చేస్తుంటే అది మనం సినిమాలో థియేటర్ చూసినట్టు అక్కడ ప్రొజెక్టర్ ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ జనాలు వెళ్ళి అంటే చాలా మంది కల్వారికి సతీష్కు ఇక్కడ కల్వారి టెంపుల్కి వచ్చి ఉన్నది కదా, ఇప్పుడు కల్వ టెంపుల్కి వచ్చి చూడడం ఉండదు కదా, కనీసం అక్కడి నుంచైనా చూడొచ్చు కల్వ సతీష్ గారిని అని చెప్పేసి వాళ్ళు అనుకుని వెళ్తారు. అలా వెళ్తే ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్న చర్చిలన్నీ క్లోజ్ అయ్యాయి కదా, ఇప్పుడు ఈ ఆదివారం రోజు వెళ్ళరు కదా, కాబట్టి వాళ్ళ వ్యాపారాలే రోడ్డు మీద పడ్డట్టే కదా. కాబట్టి ఈ పాస్టర్లందరూ ఏ 2 చర్చిలకు, ఏ 2 పాస్టర్లకు పడకపోయినా ఇప్పుడు నీ వ్యాపారం నా వ్యాపారం ఇద్దరిది పోతుంది. కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం కలిసి పోరాటం చేద్దామని చెప్పేసి వీళ్ళందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి డిజిటల్ చర్చిలు దీన్ని అక్రమంగా ఆపేయాలని చెప్పేసి ఆ కట్టడాలు కూల్చేసింది, వాటి మీద కేసులు వేసింది, ఇదంతా కూడా పాస్టర్లే.